ఏమిటి అసలు ఈ ఈ విధ్వంసం ఒకవైపు, ఈ వార్తను కవర్ చేయనీయకుండా మొత్తం టీవీల మీద ఆంక్షలు పెట్టి చాలా జాగ్రత్తగా పకడ్బందీగా వెళుతున్నారు. చాలా ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో పాలన సాగిస్తున్నట్లు అనుకోవాలా? ఎట్లా ఇది మీ విశ్లేషణ ఏమిటి? నమస్కారం కేసరి గారు, ఛానల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గారు, వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఈరోజు జరిగింది కక్ష సాధింపని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే పర్మిషన్ నుండి, స్థలం అలాట్మెంట్ ఉండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కోర్టులో డిస్కషన్ జరిగి లా కోర్సును ఫాలో అవుతామని హామీ కోర్టుకి ఇచ్చి ఇలా చేశారు. ఇది ఎంత దుర్మార్గం అంటే రాష్ట్రంలోని పార్టీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ భయభ్రాంతులకు గురి చేయడానికి ఉద్దేశించిందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి కోసం నిర్మిస్తున్నటువంటి భవనాన్ని కూల్చేసామంటే మీరు ఎవరో అతిథులు కారు, ఎవరి ఇళ్ళైనా ఎవరి భవనాలైనా కూల్చేస్తామని హెచ్చరిక లాంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాలర్ గారు చెప్పారు, కొంతమందికి అభిప్రాయం ఉంటుంది. నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేయాలి అనుకుంటే తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఆక్రమించిన స్థలంలో నిర్మించారని తెలిసి కూడా నోటీసులు ఇచ్చినా కూడా వాడు సమాధానం చెప్పకపోయినా సరే, తర్వాత ఏ కోర్సు జరిగిందనే తర్వాత విషయం, దాన్ని కూల్చేయలేదే. అలాంటి చర్యలకు పాల్పడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది ఇక్కడ పూర్తిగా భరించలేనంత మనస్తత్వం, కక్షపూరితంగా వ్యవహరించిన తీరు ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఇదే తరహాలో వ్యవహరిస్తుందనేది అర్థమవుతోంది. ఇది ఒకవేళ ఆక్రమణలో కూల్చివేత అనేది కరెక్ట్ అయితే కృష్ణా నది గర్భంలో నిర్మించిన భవనాల సంగతి ఏమిటి? వాటిని 14లో మరి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి వీటన్నింటినీ కూల్చేస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తామని చెప్పేసి చెప్పిన మనిషి ఈ రోజు వరకు ఎందుకు కూల్చలేదు? ఆ భవనాల్లో ముఖ్యమంత్రి గారు నివసిస్తున్నందువల్ల ముందు వాటిని కూల్చాలి కదా. అది పర్యావరణానికి ఎంత దారుణమైన ద్రోహం చేస్తున్నట్టు. కేరళలో మన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సముద్ర తీరంలో నిర్మించిన నదీ తీరంలోనూ సముద్ర తీరంలో నిర్మించినటువంటి భారీ భవనాలను మరి సుప్రీంకోర్టు ఆదేశాలు మనకు కూల్చేశారే. అప్పటికి కూడా వీళ్ళకి కనువిప్పు కలగలేదా? మరి ఇక్కడ పర్మిషన్లు ఉండి, అనుమతులు ఉండి, ఇక్కడ స్థలం కూడా వాళ్ళకి అలాట్ అయ్యి నిర్మాణం జరుగుతుంటే రాత్రికి రాత్రి ఎవరు జనం లేనప్పుడు ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? దీనికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదా? కోర్టులో అబద్ధాలు చెప్పి కోర్టులో అవాస్తవాలు చెప్పడం అనేది వీళ్ళకి పెన్నతో పెట్టిన విద్య. దానికి ప్రత్యక్ష ఉదాహరణే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం నా గుండెకి చిల్లు పడింది, నా ఒంట్లో అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి పిటిషన్ తీసుకుని, పర్మిషన్ తీసుకుని, బెయిల్ తీసుకుని ఆయన 24 గంటలు అంబులెన్స్ వెనకాల ఉండాలని చెప్పి ఆ కోర్టుకి అబద్ధం చెప్పి ఎలక్షన్ లో ఎలా తిరిగారో అంబులెన్స్ లేకుండా, ఇవన్నీ ఆ కోర్టులో అవాస్తవాలు చెబుతారు, బయట అవాస్తవాలు చెబుతారు, ఇప్పుడు కూడా అలాగే చెబుతారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష పూర్తిగా వ్యవహరించలేదని చెప్పడానికి అది తెలుగుదేశం ఆఫీసు డొంక రోడ్డును ఆక్రమించి కట్టినా కానీ కోల్చకపోవటమే ప్రత్యక్ష తార్కాణం. అదే కాదు, ఇవాళ మరి అక్కడ వేదిక కూల్చేశారని చెబుతున్నారు. అది ప్రభుత్వ భవనం ఆక్రమణ స్థలంలో ఉంది, అది నదీ గర్భంలో ఉంది, అందువల్ల కూల్చేశారు తప్ప దానికి 2 రోజుల క్రితమే అక్కడికి వెళ్ళి ఆయన రోజు ఇంటి పక్క నుంచి చూస్తూనే ఉంటారు. అయినా ఒకసారి జనాన్ని వేసుకుని వెళ్ళి అయ్యో ఇంత అన్యాయం జరిగింది, ఇంత కూల్చివేత జరిగిందని మళ్ళీ ఒక డ్రామా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ నేనేమంటాను, అది కోర్టులో స్టే ఉండొచ్చు. ఈ ముఖ్యమంత్రి గారికి నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే భావన ఉంటే ముందు నిర్మాణాల కూల్చివేత అనేది అక్కడ బిగిన్ చేయాలి. ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న ఇంటి దగ్గర కూల్చేయాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రకాశం బ్యారేజ్ వరకు, ప్రకాశం బ్యారేజ్ నుంచి మళ్ళీ ఉండవల్లి వైపు ఉన్నటువంటి అటువైపు ఉన్నటువంటి 2 వైపులా ఉన్నటువంటి గట్టుకి ఆక్రమణలు కూల్చేయాలి. అలా చేయకుండా ఇక్కడ పార్టీ ఆఫీసు అసలు నిజానికి హైవేకి అడ్డం లేదు, అది రాకపోకలకి అడ్డం లేదు. అది మరి ఎందుకు కూల్చారు అంటే కక్ష సాధింపు తప్ప మరొకటి కానే కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పవచ్చు.
ఈ రాష్ట్రంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి ఆక్రమణలు ఎక్కడున్నాయో ఇప్పుడు జాబితా తీస్తే ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమంగా నిర్మించారో జాబితా తీస్తే చాలా వస్తాయి. అందువల్ల వాటన్నిటిని ఎప్పుడు ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటి జోలికి వెళ్ళలేదు. ఇది క్లియర్ గా చాలా కక్ష కట్టి వ్యవహరిస్తున్న తీరుకి ఇది నిదర్శనం మాత్రం చెప్పక తప్పదు.